జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు, అధికారులు, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ పేరుతో ఇచ్చిన చీరలను మహిళలు పంట పొలాలకు వాడారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు మంచి చీరలు ఇస్తున్నారు పేర్కొన్నారు. దేశం కోసం ఇందిరమ్మ పేరు మీద నాణ్యత చీరలను పంపించి చేస్తుంటే దీనిపై కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారికి మహిళా సోదరుల ఆశీర్వాదం దొరకడం, శాసనసభ్యుడిగా మంత్రిగా మేము కూడా ఈ ధర్మపురి నియోజకవర్గాల మా సోదరులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. మేము బతుకమ్మ చీరల పేరు మీద పొలాలకు కట్టే చీరలు మేము ఇయ్యలే. కొంచెం ఆలస్యమైన మేము ఏంటంటే మా ఇందిరమ్మ తల్లి ప్రపంచ దేశాలకు ఒక ఉప్పు మహిళగా, ఒక మహిళా సోదరిమని, ఒక మహిళ ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశాన్ని పరిపాలించిన భారత ప్రధాని, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకురాలు యొక్క జన్మదినాన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకులు టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులను మాట్లాడే నాయకులకు మరి వాళ్ళ విఘ్నతకు మేము వదిలిపెట్టాను. మేము ఏం మాట్లాడాలి? మంతని మున్సిపల్ పరిధిలోని గిరిజన గురుకుల బాలికల కళాశాల